ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించి మార్క్స్ ఏ విధంగా డివైడ్ చేస్తారు అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ 10 మార్క్స్, దీన్ని సాల్ట్ అనాలిసిస్ అని కూడా అంటాము. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ 8 మార్క్స్, ఆర్గానిక్ కాంపౌండ్ అనాలిసిస్ చేసినందుకు 6 మార్క్స్, రికార్డు రాసినందుకు 2 మార్క్స్, ప్రాజెక్ట్ 2 మార్క్స్, వైవా వాయిస్ 2 మార్క్స్. ఓవరాల్గా మనకి కెమిస్ట్రీ ప్రాక్టికల్కి 30 మార్క్స్ ఉంటుంది. సో అందులో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే మనకి 4 సెట్స్ ఆఫ్ టైట్రేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెట్ వచ్చి ఎస్టిమేషన్ ఆఫ్ HCl అండ్ NADCO3, సెకండ్ సెట్ వచ్చి ఎస్టిమేషన్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ విత్ NaOH, థర్డ్ సెట్ వచ్చి ఎస్టిమేషన్ ఆఫ్ KMnO4 విత్ ఆక్సాలిక్ యాసిడ్, ఫోర్త్ సెట్ వచ్చి ఎస్టిమేషన్ ఆఫ్ మోర్ సాల్ట్ విత్ KMnO4. వీటికి ఫస్ట్ సెట్ ఎస్టిమేషన్ ఆఫ్ HCl NADCO3 చూసుకుంటే దానికి సంబంధించిన ఈక్వేషన్, నెంబర్ ఆఫ్ మోల్స్, ఇండికేటర్, ఎండ్ పాయింట్, ఫార్ములా. సో ఈ విధంగా రాసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్ కూడా ట్రై చేద్దాం. సో మనకి ఏం వచ్చి ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ HCl present in 100 ml ఆఫ్ గివెన్ సొల్యూషన్, 0.05 molar NADCO3 సొల్యూషన్ అనేది సప్లై చేశారు. సో దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఫస్ట్ 10 minutesలో రాస్తే ఎగ్జామినర్ ఎక్స్టర్నల్ మనకి వితిన్ 10 minutesలో రాసినందుకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ మన ఎడిషనల్ షీట్లోనే కంప్లీట్ ఆన్సర్ రాయాలి. సో దీనికి సంబంధించిన యాప్లెట్ చూసుకుంటే బ్యూరెట్, పిపెట్, కోనికల్ ఫ్లాస్క్, స్టాండ్ అండ్ గ్లాస్ డైల్. అండ్ ప్రిన్సిపల్ చూసుకుంటే అంటే ఈక్వేషన్ 2HCl plus Na2CO3 gives rise to 2NaCl plus H2O plus CO2. ఇండికేటర్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ కావాలి. సో అయితే ఇండికేటర్ ఎందులో యాడ్ చేయాలి, HCl యాడ్ చేయాలి, Na2CO3లో యాడ్ చేయాలి అంటే బ్యూరేట్లో ఎప్పుడు కూడా HCl NADCO3 టైట్రేషన్లో బ్యూరేట్లో HCl తీసుకోవాలి, NADCO3ని పిపెట్ అవుట్ చేయాలి. అంటే మన ఇండికేటర్ అనేది కోనికల్ ఫ్లాస్క్లోకి పిపెట్ అవుట్ చేసిన దాంట్లో యాడ్ చేస్తాము, అంటే బేస్లో యాడ్ చేస్తాము కాబట్టి పేల్ ఎల్లో కలర్ వస్తుంది. దాన్ని కంప్లీట్గా HClతో న్యూట్రలైజ్ చేస్తే పేల్ పింక్ కలర్లోకి మారుతుంది. సో దీనికి సంబంధించిన టేబుల్ ఆఫ్ ఫామ్ చూసుకుంటే సీరియల్ నెంబర్, వాల్యూమ్ ఆఫ్ NADCO3 అంటే పిపెట్ అవుట్ చేయవలసింది 20 ml. బ్యూరేట్ రీడింగ్స్ జనరల్గా 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 0. సో ఫైనల్ రీడింగ్ అంటే కలర్ చేంజ్ ఎక్కడైతే వచ్చిందో ఆ రీడింగ్ నోట్ చేసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ HCl అంటే ఇక్కడ వచ్చిన 3 వాల్యూస్లో 2 కాన్కరెంట్ వాల్యూస్ అంటే 2 ఈక్వల్ వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. ఫార్ములా వచ్చి M1V1/N1 = M2V2/N2. అంటే M1V1/N1ని HCl కింద రిప్రజెంట్ చేస్తాము, M2V2/N2ని NADCO3 కింద తీసుకుంటాము. సో టేబుల్ ఆఫ్ ఫామ్ నుంచి అంటే మన ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత బ్యూరేట్ రీడింగ్ చూసుకుంటే అంటే బ్యూరేట్లో HCl తీసుకుంటాము, కోనికల్ ఫ్లాస్క్లో NADCO3 తీసుకుని టైట్రేషన్ చేసినప్పుడు మనకి రీడింగ్స్ ఎప్పుడు ఫస్ట్ వాల్యూ హైయెస్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ చేసినప్పుడు ఎర్రర్స్తో చేస్తాము కాబట్టి హైయెస్ట్ వాల్యూ వస్తుంది. తర్వాత ఆ వాల్యూస్ దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్ట్గా చేస్తే మనకి వచ్చిన వాల్యూ కన్నా లోయెస్ట్ వాల్యూస్ రావడం జరుగుతుంది. సో 2 కాన్కరెంట్ వాల్యూస్ ఈక్వల్గా అయినాయి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ HCl 19.8 కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ HCl అంటే M1 వచ్చి మొలారిటీ ఆఫ్ HCl, M1 = M2V2/N2 × N1/V1. సో M2 మనకి ఇచ్చిన సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్, Na2CO3 కాన్సన్ట్రేషన్ ఎంతంటే 0.05 ఇంటూ వాల్యూమ్ 20 ml పిపెట్ అవుట్ చేస్తాం కాబట్టి 20 తీసుకోవాలి బై N2. ఈక్వేషన్ ప్రకారంగా Na2CO3 1 mol ఉంది కాబట్టి 1 ఇంటూ N1 HCl 2 moles ఉంది 2 బై ఎంత రన్ అయింది అంటే మనకి 19.8 ml రన్ అయింది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి మొలారిటీ ఆఫ్ HCl అంటే కాన్సన్ట్రేషన్ అనేది 0.1 molar రావడం జరిగింది. సో క్వశ్చన్లో మనకి అమౌంట్ అడిగాడు కాబట్టి సో దాన్ని కాన్సన్ట్రేషన్ అమౌంట్లోకి మార్చాలి అంటే మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl ఇంటూ 100 ml క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి 100/1000 వేసుకుంటాం. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి 0.365 grams రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా రిపోర్ట్ రిప్రజెంట్ చేసేటప్పుడు ది అమౌంట్ ఆఫ్ HCl ఇన్ 100 ml ఆఫ్ గివెన్ సొల్యూషన్ 0.365 grams అని రాస్తే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మొత్తం ఓవరాల్గా ఇదే ప్రాసెస్ ఉంటుంది. అయితే పిపెట్లో ఏం తీసుకోవాలి, బ్యూరేట్లో ఏం తీసుకోవాలి, దానికి సంబంధించిన ఇండికేటర్స్
ఏ విధంగా ఉంటాయి, అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేయాలి. మనకి 4 సెట్స్ ఆఫ్ టైట్రేషన్స్ మీకు క్లియర్గా ఈ విధంగా రాసుకుంటే ఎక్కడ మిస్టేక్ లేకుండా ఫుల్ స్కోర్ అయితే ప్రాక్టికల్లో ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ టైట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దేన్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. హెచ్సిఎల్ అయితే 36.5 వస్తుంది, KMnO4 అయితే 158, ఓవర్ సాల్ట్ అయితే 392, ఆక్సాలిక్ యాసిడ్ అయితే 126, సోడియం కార్బోనేట్ అయితే 106 వేసుకుంటాం. ఇంటూ గివెన్ వాల్యూమ్ 100 ml కానీ 250 కానీ 500 కానీ 1000 ml కానీ ఇవ్వడం జరుగుతుంది బై 1000. సో మొలారిటీని ఈ గాన్ మాలిక్యులర్ వెయిట్ వాల్యూమ్ 1000తో సింప్లిఫికేషన్ చేస్తే మనకి వెయిట్ అనేది రావడం జరుగుతుంది.